ఈరోజు మా అను వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అలాగే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ రెండు ఒకే రోజు చేస్తున్నారు. అయితే కొందరు పిల్లల్ని కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి, కొందరు పిల్లల్ని ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కోసం అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట. మా అనన్యని మాత్రం భారతమాత గెటప్ కోసం అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి. ఇంకా తనకు కావాల్సినవన్నీ నిన్నే నేను సెట్ చేసి పెట్టేసుకున్నాను. కేవలం కిరీటం మాత్రమే నా దగ్గర లేదు. కిరీటము అలాగే సవరం అయితే బయట నుంచి తీసుకొచ్చాను. వాటికి 700 ఎగిరిపోయాయి అనుకోండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు స్టేషనరీ షాప్లో వాళ్ళైతే అసలు వాళ్ళకి తోచినంత రేట్లు అయితే చెప్పేస్తున్నారు. ఎలాగైనా కొంటారులే అని. ఇంకేం చేస్తాం, కొనక తప్పదు కదా. ఇంకా అవన్నీ ముందు రోజు సెట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని. ఇంకా చీర కట్టించడానికి అయితే 30 తిప్పలు పడుతున్నాను నేను. ఒకవైపు నేను కట్టిస్తూ ఉంటే ఒకవైపు పీకేస్తూ ఉంటుంది. మరోవైపు ఇది సరిపోదు అన్నట్టు మధ్యలో మా బుట్టది కూడా వచ్చి సతాయిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మొత్తానికి చీర అయితే కట్టేసి ఇంకా సవరం అయితే సెట్ చేస్తున్నాను. సవరం అంటే పాపం ఉంటుందో లేదో అని చెప్పేసి నేను విగ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ విగ్ అయితే మరీ ఎక్కువగా కాస్ట్ చెప్పేశాడు. ఇంకా అందుకని మంచి సవరం అయితే తీసుకున్నాను నేను. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని. ఇంకా ఇలాగైతే రెడీ చేసేసాను మా అనన్య. భారత్ మాత గెటప్ అంటే అందరూ వైట్ శారీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కానీ మా అను వాళ్ళ మేడం అయితే ఆరెంజ్ కలర్ శారీ ఉంటే చూడండి అన్నారు. ఇంకా నా దగ్గర శారీ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట తన కోసం. తనకి గెటప్ ఎలా ఉంది, నేను ఎలా రెడీ చేశానో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అన్నట్టు మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే.